హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ శ్రీదేవి కిచెన్లో బీరకాయ ఎప్పుడండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. అది నా స్టైల్లో అనమాట. ముందుగా 1 కేజీ బీరకాయలను అయితే తీసుకొని చేదు చూసుకొని ముక్కల కింద అయితే కోసుకోవాలండి. ఆ చివర ఈ చివర మధ్యలో కూడా కోసుకొని చేదు చూసుకోవాలన్నమాట. పొయ్యి వెలిగించి నూనె వేసుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయ గుడ్లను ఇలాగ ఎర్రగా వేపేసుకోవాలండి. వేపుకున్న తర్వాత మినప్పప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేపేసుకున్న తర్వాత ఈ పోపులు వేగిపోయిన తర్వాత 3 ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఎర్రగా వేపేసుకొని పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత కోసుకున్న బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ బీరకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలండి. ఈ బీరకాయ ఎప్పుడు అనేది ఎక్కువగా పొరటాలకి అయితే పెడతారనమాట, వేడి కోసం అండి. కొద్దిగా ఇందులో ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ బీరకాయ ఎప్పుడు చాలా ఇష్టం అండి. కాయగూరలో మీకు ఏ కాయగూర అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. బీరకాయ ఎప్పుడు ఎంత బాగుంటుందో తినడానికి అంతే వేడి చేస్తుందండి. కొద్దిగా మనం ఈ ఏపుడు కూరలు కూడా తిన్నప్పుడు కొద్దిగా చలువకి మజ్జిగని గట్రా తాగాలన్నమాట. అలాగే ఈ బీరకాయని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. బీరకాయలో కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూసారా, నీరంతా కూడా బయటకు ఎలా వచ్చేస్తుందో. ఈ బీరకాయ ఏపుడిని సిమ్లో ఉంచుకొని బాగా మగ్గబెట్టుకోవాలండి. మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలన్నమాట. చూసారా, బాగా ఏపుడు అనేది దగ్గరికి అయ్యి కొలిది కూడా రంగు అనేది కూడా మారుతుంది అనమాట. బీరకాయలు కూడా బాగా మగ్గిపోయండి. ఇది బీరకాయ ఏపుడు అనేది ఎంతో కూర అవదండి, మనకి క్వాంటిటీ అనేది ఎంతో రాదనమాట. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ అయితే రెడీ అయిపోయిందండి. బీరకాయ ఏపుడు రెడీ అయిపోయింది అనమాట. ఈ బీరకాయ ఎప్పుడు తింటే చాలా బాగుంటుందండి.